హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందే టాక్స్. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ కాజు కర్రీ తయారు చేద్దాం రండి. ఇవి జీడి మామిడికాయలోని జీడి పిక్కలు. ఈ జీడి పిక్కలు ఎక్కువగా గోదావరి సైడ్ దొరుకుతాయి. క్యాప్సికమ్ కర్రీకి 3 క్యాప్సికమ్, 2 ఆనియన్స్, అలాగే కొద్దిగా పచ్చిజీడిపప్పు తీసుకోవాలి. క్యాప్సికమ్ అనేది పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీకి పచ్చిజీడిపప్పు కోల్డ్ వాటర్లో నానపెట్టుకోవటం వల్ల 1 అవర్ స్కిన్ అనేది ఈజీగా ఊడుస్తుంది. హాట్ వాటర్లో అస్సలు నానపెట్టకండి. అలా నానపెట్టడం వల్ల కర్రీ టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. కుక్కర్లో 1 చిటికెడు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కాక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. మీ దగ్గర పచ్చిజీడిపప్పు లేకపోతే ఈ టైంలోనే మామూలు జీడిపప్పు కొద్దిగా వేసి వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి మగ్గ పెట్టుకోవాలి. నేను పచ్చిజీడిపప్పు వేస్తున్నాను కాబట్టి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ అనేది అలాగే ఉంచేసాను. ఈ కర్రీ చపాతీ, పూరి, అన్నం, బిర్యానీ ఏ కాంబినేషన్లో అయినా చాలా చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ పసుపు వేసి మగ్గ పెట్టుకోండి. అలాగే 3/4 స్పూన్ సాల్ట్ వేసి మగ్గ పెట్టుకోండి. ఇలా పసుపు, ఉప్పు వేయటం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి. ఈ జీడి పిక్కలు అనేది జీడి మామిడికాయలో ఉంటుంది. ఈ జీడి మామిడికాయ ఎక్కువగా ఎండాకాలంలోనే దొరుకుతాయి. మేము మాకు కావాల్సిన జీడి పిక్కల క్వాంటిటీ అనేది తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకున్నాము. జీడి మామిడికాయలు కూడా దొరుకుతాయి. అవి చాలా చాలా పెద్ద ప్రాసెస్. ఇలా ఉల్లిపాయలు వేగాక క్యాప్సికమ్ అలాగే పచ్చిజీడిపప్పు వేసి మగ్గ పెట్టుకోవాలి. మీ దగ్గర కనుక పచ్చిజీడిపప్పు లేకపోతే ఓన్లీ క్యాప్సికమ్ వేసి మగ్గ పెట్టుకోండి. ఇలా మగ్గాక కొద్దిగా 1.5 స్పూన్ చిల్లీ పౌడర్ వేసి మగ్గ పెట్టుకోండి. గ్రేవీకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ పుచ్చపప్పు, 5 చిన్నులపాయ రెబ్బలు, 2 లవంగాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా అల్లం తీసుకోవాలి. అవి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను కారం వేసిన క్లిప్ అనేది మిస్ అయింది, అందుకే మీకు చూపించలేదు. తర్వాత గ్రేవీ మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చాక గ్రేవీ మసాలా అనేది పూర్తిగా మగ్గిపోయినట్టే. దీనికి 1/2 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ తెప్పించుకోవాలి. కట్టేశాక గ్యాస్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకొని కర్రీ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో. కలర్ కూడా అంతే బాగుంది. అలాగే టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. మీకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే అలాగే ఉంచుకోండి, లేదా దగ్గరికి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉంచుకోండి గ్యాస్ మీద. అంతే, ద రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ కాజు కర్రీ తయారైపోయింది. మీరు మీ క్వాంటిటీ బట్టి ఉప్పు, కారం, మసాలా అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఈసారి ఎప్పుడైనా పచ్చిజీడిపప్పు కర్రీ తయారు చేసి చూపిస్తాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.